హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది థింక్ అబౌట్ హిడెన్ ట్రూత్ ఛానల్. ఈరోజు మనం చర్చించబోయేది అంబేద్కర్ గారు హిందూ మతం నుంచి బౌద్ధంలోకి ఎందుకు వెళ్ళాడు, క్రైస్తవంలోకి ఎందుకు మారలేదనే విషయం గురించి మనం చర్చించుకుందాం. అప్పుడు ఉన్న ప్రొటెస్టెంట్ క్యాథలిక్ మిషనరీలు అంబేద్కర్ గారిని కలవడానికి ప్రయత్నించారు. పూణేలోని బిషన్బైల్ వంటి క్రైస్తవులు అంబేద్కర్ను క్రైస్తవ మతాన్ని స్వీకరించమని ఆహ్వానించారు. అయితే అంబేద్కర్ గారు క్రైస్తవ మతాన్ని పరిశీలించారు. అంబేద్కర్ గారు కన్వర్షన్ అంటే మతం మార్చడం కాదు, మానవీయ ఆత్మగౌరవ మార్గం అని చెప్పారు. మతం అనేది మనిషికి సేవ చేయాలి, కానీ మనిషిని అణిచివేయకూడదు. అలా అణిచివేసే మతాన్ని వదిలేయడమే మంచిది అని అంబేద్కర్ గారు అన్నారు. అప్పుడు ఉన్న క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన స్కూల్స్ను, హాస్పిటల్స్ను ఆయన పరిశీలించారు. కానీ ఈ క్రైస్తవ మిషనరీలు ప్రజల అవసరాన్ని ఉపయోగించుకొని మత మార్పులకు ప్రోత్సహిస్తున్నారని అంబేద్కర్ గారు అభిప్రాయపడ్డారు. అందుకే మత మార్పు అనేది వ్యక్తిగత గౌరవం మీద జరగాలి, కానీ ఆర్థిక సహకారాల వల్ల మత మార్పు జరగకూడదు అని అంబేద్కర్ గారు అన్నారు. అంబేద్కర్ గారు సామాజిక సమానత్వం కోసం మతం మారాలి అనుకున్నారు. కానీ దళితులు క్రైస్తవ మతంలోకి మారినా కూడా పాస్టర్లు, మిషనరీలు ఇంకా బ్రాహ్మణ వ్యవస్థకు లోబడే ఉన్నారు. అందుకే క్రైస్తవ మతంలో కూడా అధికారం దళితులకు దూరంగానే ఉంది అని అంబేద్కర్ గారు అభిప్రాయపడ్డారు. దళితులు మతం మారినా కూడా కులాలను విమర్శించకుండా సంఘ సంస్కరణల పేరుతో కులాన్ని క్రైస్తవ మతంలో కలుపుకున్నారు అని అంబేద్కర్ గారు విమర్శించారు. అంబేద్కర్ గారు చెప్పినట్టు దళితులు క్రైస్తవంలోకి మారినా కూడా దళిత క్రైస్తవులుగా మారారు. ఇప్పటికీ క్రైస్తవంలో దళితులుగానే ఉన్నారు. భారతదేశంలో క్రైస్తవుల మధ్య కూడా కుల వివక్ష కొనసాగుతుంది. ముఖ్యంగా క్రైస్తవ మతంలో మడిగలు, హరిజనులు సామాజికంగా వెనుకబడే ఉన్నారు. క్రైస్తవంలోకి మారిన దళితులు కూడా సామాజిక భిన్నత్వంను ఎదుర్కొంటున్నారు అని అంబేద్కర్ గారు గమనించారు. అంబేద్కర్ గారు క్రైస్తవ మతాన్ని ప్రశ్నించాడు. క్రైస్తవ మతంలో ఉన్న అన్ని జాతుల వారిని ప్రేమగా చూసే దేవుడు ఉంటే క్రైస్తవ మతంలో దళితుల బాధలు ఇంకా ఎందుకు ఉన్నాయి అని క్రైస్తవ మతాన్ని అంబేద్కర్ ప్రశ్నించడం జరిగింది. దానికి క్రైస్తవులు సమాధానం చెప్పాలి. అంబేద్కర్ గారి ప్రకారం క్రీస్తు చెప్పిన ప్రేమ, త్యాగం వంటి విషయాలను క్రైస్తవ మతం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. అంబేద్కర్ గారి ప్రకారం క్రైస్తవ మతం ఎక్కువగా పాపం మీద, పాప విమోచన మీద దృష్టి పెడుతుంది. కానీ ఈ మతం సామాజిక సమస్యలను పరిష్కరించడానికి దూరంగా ఉంది. అంటే పాపం నుంచి విముక్తి పొందడం కాదు, సమాజాన్ని మార్చడం అవసరమని అంబేద్కర్ గారి అభిప్రాయం. క్రైస్తవ మతం మొత్తం కూడా కేవలం క్రీస్తుని దేవుడిగా భావించి భక్తి చూపించడం మీద మాత్రమే ఆధారపడుతుంది అని క్రైస్తవ మతాన్ని అంబేద్కర్ విమర్శించాడు. మతం అంటే కేవలం తాత్వికంలో కాకుండా ఆచరణలో మార్పు తేవాలి. కానీ క్రైస్తవ మతం భారతదేశంలో దళితుల సామాజిక స్థితిని మార్చలేదని అంబేద్కర్ అనుకున్నారు. బైబిల్ లోపల అక్కడక్కడ కనిపించే గోల, విధ్వంసం, శిక్ష వంటివి అంబేద్కర్ గారికి నచ్చలేదు. ఇది మానవత్వానికి విరుద్ధంగా అనిపించింది అంబేద్కర్ గారికి. ఇలా క్రైస్తవ మతం సామాజిక విముక్తికి బదులు దళితులు మతం మీద ఆధారపడే స్థితికి దారితీస్తుంది అని అంబేద్కర్ గారు అనుమానపడ్డారు. అదే ఇప్పటికీ నిజమైంది కూడా. అంబేద్కర్ గారు భావించినట్టు క్రైస్తవ మతం మరియు బైబిల్ చాలా సందర్భాల్లో పితృస్వామిక ధోరణికే సపోర్ట్ చేసింది. ఈ మతం కూడా హిందూ మతంలాగే మహిళలను అణిచివేసింది అని అంబేద్కర్ గారు అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ గారు క్రైస్తవ మతాన్ని పరిశీలించిన తర్వాత ఈ క్రైస్తవ మతం దళితుల స్వతంత్రాన్ని, గౌరవాన్ని, హక్కులను ఇవ్వలేదని అంబేద్కర్ గారు నిర్ణయించుకున్నారు. బౌద్ధ మతం మాత్రమే దళితులకు సామాజిక సమానత్వం, స్వేచ్ఛ ఇస్తుందని అంబేద్కర్ గారు నిర్ణయించుకున్నారు. అందుకే అంబేద్కర్ను అభిమానించేవారు అంబేద్కర్ గారిని ఏదైనా మతానికి ముడిపెట్టాలనుకుంటే అది కేవలం బౌద్ధ మతానికి మాత్రమే. అంబేద్కర్ గారిని క్రైస్తవానికి ముడిపెట్టే హక్కు ఏ క్రైస్తవులకు కానీ, అంబేద్కర్ వాదులకు కానీ లేదు. అంతేకాకుండా అంబేద్కర్ గారు మారే మతం అది భారతదేశంలో మాత్రమే పుట్టిన మతం అయి ఉండాలని అంబేద్కర్ గారు అన్నారు. ఇది అంబేద్కర్ గారికి భారతదేశం మీద ఉన్న ప్రేమ.